హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ హిందీలో నయా న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్ ఖమ్మం డిస్ట్రిక్ట్తోని మీకు మొబైల్ న్యూమరాలజీ గురించి చెప్తా ఉన్నా. మొబైల్ నెంబర్ ఎప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు అది ఎలా వర్క్ చేస్తుంది, దానిలో ఉన్న నంబర్ ఎలా మనకు వర్క్ చేస్తే ఆ విషయంలో నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తానంటే కంపల్సరీ ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు తెలుస్తుంది. మీ చేతిలో ఉన్న మొబైల్ నెంబర్ కాదు, ఒక ఆయుధం. అది మిమ్మల్ని మంచిగా చేయొచ్చు, మిమ్మల్ని ఖరాబ్ కూడా చేయొచ్చు, మిమ్మల్ని ప్రాబ్లం కూడా తేవచ్చు. అంటే మొబైల్ నంబర్ పుట్టిగా మామూలు నంబర్స్ కావు, అది మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ కూడా తీసుకురావచ్చు. అయితే నేను చెప్పేది ఇవాళ మొబైల్ నంబర్లో ఇవాళ నేను 73 నెంబర్ గురించి ఇవాళ నేను చెప్పడానికి వచ్చాను. ఇంతకుముందు 71, 72 నెంబర్ చెప్పాను. ఇప్పుడు నేను మీకు 73 నెంబర్ గురించి చెప్పడానికి వచ్చాను. అలానే మొబైల్ నంబర్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా మనం చూడాలి, ఆ విషయంలో కూడా ఎన్నో వీడియో చేశాను. మళ్ళీ మీకు ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. కొత్తగా ఎవరైనా చూసేటోరు ఉంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ నా వీడియోను లైక్ చేసుకోండి, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు దొరకది. అసలు మీరు ఇలాంటి నంబర్స్ గురించి చెప్పేటోళ్ళు ఇంకొక వాళ్ళు లేరు. పర్టికులర్ ఈ నంబర్ ఈ వర్క్ చేసేదని ఇప్పుడు దాకా చెప్పేటోళ్ళు భారతదేశంలోనే ఎవరు లేరు. ఫస్ట్ నేను ఒక సింగిల్ వ్యక్తి యూట్యూబ్లో నేను ఈ నంబర్ పక్కన ఈ నంబర్ ఉంటే ఈ వర్క్ చేస్తే చెప్పే విషయంలో నేను ఒక మాత్ర వ్యక్తినే పూర్తిగా భారతదేశంలో, అసలు మీరు వరల్డ్లో కూడా అనొచ్చు. ఎందుకంటే కొంతమంది దాచిపెట్టారు, నేను అసలే దాచిపెట్టకుండా మన అందరి తెలుగు ప్రజల గురించి వివరంగా చెప్పడానికి మీకు ఈ నంబర్ మీ పక్కన ఈ నంబర్ ఉంటే ఇలా పనిచేస్తుంది, అది చేస్తాందా లేదా మీరే స్వయంగా గమనించి మీ మొబైల్ నంబర్లో ఉన్న నంబర్స్లన్నీ చెక్ చేసుకొని నేను చెప్పిన వీడియో ప్రకారం మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను, మీ మొబైల్ నెంబర్లో అది ఉన్నదా, అది ఏమైనా నిజంగా ఆయుధం రూపంలో మీకు పనిచేస్తుందా లేకపోతే మీకు హెల్ప్ చేస్తుందా, ఆ విషయంలో కంపల్సరీ మీరే చూసుకోవచ్చు. ఇవాళ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా చూస్తారంటే మీకు చెప్తా, మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా జోడీగా పనిచేస్తుంది. ఏ నెంబర్ మీద ఉన్నా అనుకోండి, ఇప్పుడు 9052786111 నెంబర్ ఉన్నది అనుకోండి, ఇది మీకు 90గా 90 తీసుకోండి, మళ్ళీ 05గా తీసుకోండి, ఇది 52గా తీసుకోండి, ఇది 27గా తీసుకోండి, ఇది 78గా తీసుకోండి, ఇది 86గా తీసుకోండి, ఇది 61, ఇది 11, మళ్ళీ 11. ఇలాంటి 9 జోడీతోనే మన మొబైల్ నెంబర్ అనేది వర్క్ చేస్తుంది. అప్పుడైతే మనం చూసుకోవచ్చు దీనిలో నెగిటివ్ జోడీస్ ఏమున్నాయి, అలా చూసుకుంటే మనకు తెలుస్తుంది మన ఫోన్ నెంబర్లో నెగిటివ్ నెంబర్స్ ఏమున్నాయి, పాజిటివ్ ఏం నెంబర్స్ ఉన్నాయని అప్పుడు మనం వివరంగా మనం చూసుకోవచ్చు. ఇలా మనం ఇది మీకు ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఒకవేళ కొత్తగా వీడియో చూస్తే వాళ్ళకి తెలవాలని. మొబైల్ నెంబర్ ఇలా వర్క్ చేస్తుంది, మొబైల్ నెంబర్లో ఏదైనా పాజిటివ్ నెంబర్స్ ఎలా వర్క్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా వర్క్ చేస్తుంది అని ఆ విషయంలో చెప్పడానికే ఈ వీడియో. ఇవాళ మనం వచ్చిన 73 నెంబర్. మీ మొబైల్ నంబర్లో ఎక్కడ 73 నంబర్ ఉంటాయి, ఏ పొజిషన్లో ఉన్న 7 పక్కన 3 ఉంటాయి, ఈ నంబర్ ఏం చేస్తుంది, ఇది కంపల్సరీ మీకు జీవితంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు మోటివేషన్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మిమ్మల్ని నంబర్ 1 చేయడానికి ఈ 73 నంబర్ అన్నది మీకు వర్తిస్తూ ఉంటుంది. 7+3 is a 10, 10 is a నంబర్ 1 అంటే ఇది కంపల్సరీ మిమ్మల్ని నంబర్ 1 చేయడానికి మిమ్మల్ని పోరాడుతూ ఉంటుంది, మిమ్మల్ని పండనీయది. ఇది మిమ్మల్ని చెప్తుంది ఉరకాలి 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 అని. ఇది 73 నంబర్ మిమ్మల్ని నంబర్ 1గా తేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. 7 అంటే కేతు, చాలా మైండెడ్ వ్యక్తి ఉంటారు. 7 తారీఖు పుట్టిన వాళ్ళు, 16 తారీఖు పుట్టిన వాళ్ళు, 25 తారీఖు పుట్టిన వాళ్ళు. అలాగే 7 అంటే కనుకనే మైండెడ్ వ్యక్తి ఉంటారు. 3 అంటే బృహస్పతి, బృహస్పతి అంటే ఎక్కడికైనా గురువుకి సంబంధించింది. ఈ 2 కాంబినేషన్ అనేది ఒక అద్భుతమైన కాంబినేషన్. అంటే ఇక్కడ బుద్ధి బాగున్నది, ఇక్కడ జ్ఞానం బాగుంది, అంటే బుద్ధి జ్ఞానం రెండు ఒకటే, దాని గురించి ఏం లేదు. కానీ ఇది బృహస్పతి గురువుకు సంబంధించి ఉన్నప్పుడు అంటే స్పీడ్గా బాగా పోతున్నది. ఈ నంబర్ రైట్ నంబర్. మీ ఫోన్ నెంబర్లో 73 నంబర్ ఉంటే మిమ్మల్ని ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్తారు. మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కూడా, మీరు క్రికెట్ ఆడతారా, మీరు యాక్టర్లా, మీరు జాబ్ చేస్తారా, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇలాంటి నంబర్ మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ముందుకు తీసుకుపోయేదానికి బాగా పనిచేస్తుంది. ఇది డబ్బుల రూపంలో కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మనకు ఫైనాన్స్ గ్రోత్ చేసే దానికి కూడా 73 నెంబర్ కూడా బాగుంటుంది. మన దగ్గర 73 నెంబర్ ఉన్నా కూడా మన దగ్గర ఫైనాన్స్కి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఫైనాన్స్ కూడా గ్రోత్ చేసే నెంబర్ ఉంటుంది. ఇది కంపల్సరీ ఎవరైనా జ్యోతిష్యం చెప్పేటోరు ఉంటే మాత్రం, ఎకల్ సైన్స్లో గిట్లా ఉంటే మాత్రం దానికి కూడా ఈ నెంబర్ చాలా ఉపయోగపడుతుంది. 73 నెంబర్ కొంతమంది జ్యోతిష్యం చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది న్యూమరాలజీ చెప్తా ఉంటారు, వాళ్ళు కూడా ఇది పెట్టుకుంటే మాత్రం వాళ్ళు కూడా ముందు నెంబర్లో రావాలని చాలా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నెంబర్కి అలాంటి నెంబర్స్ ఉండడానికి కంపల్సరీ ఇది యూజ్ చేసుకోవాలి. సో 73 నెంబర్ని మేము ఒక పాజిటివ్ నెంబర్ అని చాలా భావిస్తామండి. ఈ నెంబర్ మీకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తుల కన్నా అది పనిచేస్తుందండి. అలా ఏం లేదు ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి కావాలని కాదు. ఈ 70 నెంబర్ అన్నది
73 నెంబర్ అన్నది అందరికీ ఉపయోగపడుతుంది అండి. మీరు ఎవరైనా మన దగ్గర పెడితే, ఎందుకంటే ఇది పాజిటివ్ నెంబర్ అన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ నెంబర్ అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి నెగిటివ్ నెంబర్ ఉంటుంది. మొబైల్ న్యూమరాలజీలో ఒకటి సెక్షన్ ఉన్నది. ఈ నెగిటివ్ నెంబర్ అంటే అందరికీ నెగిటివ్. ఇది పాజిటివ్ నెంబర్ అయితే అందరికీ పాజిటివ్ నెంబర్. ఓన్లీ టోటల్లోనే మారుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చూస్తే దానికి లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలి, దాని టోటల్ నెంబర్ ఎలా ఉండాలి, అదే మార్పు వస్తుంది. కానీ మిగతా ఏది మారదది. మిగతా అంతా సేమ్ సేమ్. మంచి నెంబర్ మంచి పని చేస్తుంది, చెడు నెంబర్ చెడు పని చేస్తుంది. ఇంతే అంటే ఇది ఇవ్వాలండి. మనం 73 నెంబర్ గురించి చేసినాం. నెక్స్ట్ వచ్చినప్పుడు 74 నెంబర్ గురించి మీకు చెప్తాం. 74 నెంబర్ అనేది మీకు ఏం ఉపయోగపడుతుంది అని ఆ విషయంలో కూడా కంపల్సరీ మీకు చెప్తామండి. ఫస్ట్ టైం నా వీడియో మీరు చూస్తానంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నా వీడియోస్ అన్ని క్రమంగా మీకు వస్తూ ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, మీ పేరు ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి, దాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం మీ జీవితాన్ని, మీ లైఫ్ని మీరు మార్చుకోవాలంటే మీ చేతిలో పని. మీకు ఒక మంచి పేరు ఉండాలి, మీకు మంచి మొబైల్ నెంబర్ ఉండాలి, పెళ్ళి లేకపోతే ఒక మంచి మ్యారేజ్ డేట్ కూడా కంపల్సరీ ఉండాలి. మ్యారేజ్ డేట్ విషయంలో నేను ముందులా ఒకసారి వీడియో చేస్తాను. మనం ఎక్కడ మోసపోతాను, మీరు ఎవరిని నమ్మి మ్యారేజ్ డేట్ చేస్తానో వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మంచి చేస్తానో చెడు చేస్తానో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యం ఏంటిదో దాని అంధకారంలో ఉన్నదా మ్యారేజ్ డేట్ మీదనే డిపెండెంట్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నమస్కారం.